అది ఇది అని చెప్పి నేను మా ఫ్రెండ్స్ ని చెప్పాను ఇలాగా. నేను వాళ్ళకి ఎక్కువ కూడా ఏం చెప్పలేదు, నేను జాయిన్ అవ్వను అని చెప్పి వదిలేసాను అక్కడికి. ఓకే రైట్. అయితే తను ఎందుకు ఏంటి అని చెప్పి నన్ను క్వశ్చన్ చేస్తే, నేను మీరు వీడియోస్ లో అదే ఆ వీడియోలో మీరు ఏదైతే క్వశ్చన్స్ చేశారో నేను తన్ని అలాగ అడిగాను. వెరీ గుడ్. ఇలాగా ఇది నువ్వు ఎలా ట్రస్ట్ చేస్తున్నావు దాన్ని, ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్ కదా అది అని చెప్పి. కరెక్ట్. అంటే మనం ట్రస్ట్ చేయకుండా ఎందుకు వెళ్తాం దాంట్లో అది ఇది అని చెప్పి నెగిటివ్ గా థింక్ చేయకూడదు. మనం జాయిన్ అయినప్పుడు తను అలా అంది మేడం. దానికి అమౌంట్ వస్తుందా? ఏమి ఇవ్వరు కదా. ఫ్రీగా వద్దు, అసలు టీ పొడి వద్దు, నాకు ఆ బ్రాండ్ పడదు. నేను వేరే బ్రాండ్ కి అలవాటు పడిపోయాను, నాకు వేరే బ్రాండ్ వాడతాను, మీరు నాకు అదొకటి ఇవ్వండి అని అడగండి. నాకు మెంబర్షిప్ ఇవ్వండి, నేను అందులోన మీ పౌడర్ ఏమున్నాయో నాకు ఇంట్రడ్యూస్ చేయండి, అది నేను చెప్తాను కొనమని కస్టమర్ని అనండి. అలా జాయిన్ అయితే వాళ్ళ టీ పౌడర్స్ అనేవి సేల్ అవ్వవు కదా అని చెప్పి తిరిగి నన్ను క్వశ్చన్ చేసింది మేడం. అంటే సేల్ అవ్వడం కోసం మేము గొర్రెలు అవ్వాలా? బలవంతంగా మనకు ఆ ప్రోడక్ట్ తాగిస్తారా? దానికి అడాప్ట్ అయిపోతారు. ఆ పౌడర్ లో ఏముండో తెలియదు, ఏదైనా కెమికల్స్ కలవచ్చు, లేదా ఇంకేదైనా ఫ్రాడ్ జరగచ్చు. ఆ పౌడర్ వల్ల ఇంకేదైనా మానసిక సమస్యలో ఆరోగ్య సమస్యలో రావచ్చు. అప్పుడు ఏంటి పరిస్థితి? ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆ మేరా టీ పొడి కంపెనీ ఏది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది? ఇప్పుడు ఇప్పించిన వాళ్ళు తీసుకుంటారా, ఆ కంపెనీ వాళ్ళు తీసుకుంటారా? ఇలా ఒక అంటే మా ఫ్రెండ్ కాల్ చేస్తే ఒక అబ్బాయి లిఫ్ట్ చేశాడంట మేడం. మీరు పద్దాక ఎందుకు కాల్ చేస్తున్నారు, నేను సైబర్ సెక్యూరిటీకి ఇస్తాను మీ నెంబర్ అని చెప్పి ఆ అబ్బాయి అన్నాడంట. వెరీ గుడ్. దానికి ఆ అమ్మాయి ఇలా అంటున్నారు మేడం అని చెప్పి గ్రూప్ లో పెడితే, ఆ గ్రూప్ కండక్ట్ చేసే ఎవరైతే లీడర్ ఉన్నారో ఆవిడ హెచ్ఆర్ కి పంపించిందంట ఆ వీడియో. అదే కాల్ రికార్డింగ్ పంపిస్తే ఆ హెచ్ఆర్ మేడం ఆ అబ్బాయితో మాట్లాడి అబ్బాయికి వార్నింగ్ ఇచ్చారంట, నువ్వు ఇలా రూట్ గా మాట్లాడావు ఆ అమ్మాయితో అని చెప్పి నేనే ఇస్తాను నీ నెంబర్ అని చెప్పి. ఓకే, కాల్ రికార్డ్స్ ఉంటాయి కదా మేడం. ఇప్పుడు టార్చర్ చేసేది ఎవరో నాకు తెలుసు, మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. నాకు ఎన్నోసార్లు టార్చర్ కాల్స్ వస్తేనే చెప్పాను, మేడం మీరు అనవసరంగా ఇరుక్కుపోవద్దు, మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ మేరా టీ పొడి కంపెనీ ఎవరున్నారో, ఆ హెచ్ఆర్ హెడ్ ఎవరున్నారో వాళ్ళతో కాల్ చెప్పించండి అని చెప్తే, కనీసం వాళ్ళు ఎవరో మాకు తెలియదు మేడం, మా ఇన్ఛార్జ్ ఇచ్చారు, మా సూపర్వైజర్ ఇచ్చారు, ఇలా చెప్పారు తప్ప మాకెందుకు మేడం, మా ఫ్యామిలీస్ ఉన్నాయి, మాకెందుకు, ఇది మా సొంత నెంబర్ మేడం అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను పేర్లు చెప్పను కానీ చాలా మంది కాల్ చేస్తే పాపం ఇదే చెప్పారు వాళ్ళు, మేడం మా మీద కంప్లైంట్ ఇవ్వకండి అనవసరంగా, మీ నెంబర్కి రిపోర్ట్ కొడతాను, మీ నెంబర్ని ఇట్లా సైబర్కి ఇస్తానని చెప్తే వాళ్ళు అదే అన్నారు. అలా చాలా మంది లేడీస్ ఇందులో చాలా మంది ఇరుక్కుపోతున్నారు. ఎవరెవరికో కాల్ చేయడం, నెంబర్స్ ఇవ్వడం, అన్నోన్ నెంబర్స్ అన్ని కలెక్ట్ చేసి మనకి ఇవ్వడం. సరే మనం చేస్తాము, త్రీ కంపెనీ ద్వారా చేయాలి తప్పించి పర్సనల్ నెంబర్ నుంచి ఎవరెవరికి కాల్ చేయడానికి రైట్స్ లేదు. మన రిలేటివ్స్ మన చుట్టాలకే కాబట్టి మనం ఇస్తాము, మనం అంతవరకే. కానీ ఏదో బిజినెస్ పర్పస్, కంపెనీ పర్పస్ అంటే ఒక నెంబర్ ఉంటుంది. కానీ ఇట్లా నెంబర్స్ ఇచ్చి వాళ్ళ నెంబర్ నుంచే మీరు చెయ్యండి అది కూడా చెప్పారు వాళ్ళు. మీరు ఏమైనా నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నారా, ఏదైనా సిమ్ ఇస్తున్నారంటే ఇవ్వట్లేదంట, మన నెంబర్ నుంచే కాల్ చేయాలని చెప్తున్నారు వాళ్ళు. అది ఎంతవరకు కరెక్ట్? మన ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, మన ఫ్యామిలీలో ఇంకెవరైనా ఉంటుంది ప్రాబ్లమ్స్, ఆ లేడీస్ అంతా ఇరుక్కుపోతారుగా. ఎవరికి కాల్ చేస్తే ఏంటి అనేది ఇష్యూస్ వస్తాయిగా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయిగా. ఇట్లు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, అటు బయట వాళ్ళు డబ్బులు కట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాకు ఇంకా డబ్బులు పడలేదు, మేము 10 మందికి జాయిన్ చేయించామని వాళ్ళు వరి అయ్యే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఎందుకు ఇలా అసలు ఇలా చేస్తున్నారు? అసలు మేరా టీ పొడి కంపెనీ ఎక్కడ మెయిన్ రూట్ కాల్ ఎక్కడుందో అర్థం అవ్వట్లేదు నాకు. అది ఎక్కడి నుంచి అది కంప్లైంట్ తీసుకురావాలి అనేది నాకు అర్థం అవ్వట్లే. హెచ్ఆర్ సెక్రటరీ ఎవరు అన్నారు కదా, ఆ హెచ్ఆర్ నెంబర్ ఎవరో ఒకరు ఇవ్వండి, వాళ్ళతో మాట్లాడదాం. అసలు వాళ్ళు ఎలా జాయిన్ అయ్యారు, జెన్యూన్ అయితే వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి ఒక వీడియో పెడదాం, ఇట్లా మీరు జెన్యూన్ అంటున్నారు కదా, ఇగో జాయిన్ చేయించండి అనేది, మా కంపెనీ పలానా దగ్గర ఉంది అనేది రమ్మనండి, బయటకు వచ్చి మాట్లాడమానండి. ప్రతి ఒక్కరు అక్కడ కామెంట్లు పెడతారు, నేను డబ్బులు తీసుకుంటున్నాను, నాకు వస్తుంది, నీకు చేత కాకపోతే నువ్వు అలా పెట్టా వీడియో అని అంటున్నారు. సరే నాకు చేత కాలేదు, నీకు చేత అయింది కదా, నువ్వు కంపెనీ మరి డీటెయిల్స్ పెట్టాలి కదా. అంత దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు ఒక కంపెనీలో గుడ్డుకు జాయిన్ అయిపోతే ప్రతి ఒక్కరు జాబ్లు ఇచ్చేవాడే అయిపోతాడు. ఇక
ఎంతమంది నేను మోసం చేస్తారు వాళ్ళు. ఇది ఒక్క ఏరియాలో కాదు మేడం. ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి నాకు ఆ కాల్స్ వచ్చాయి, విజయవాడ నుంచి ఆ కాల్సే వస్తున్నాయి, వరంగల్ అంటే అక్కడ నుంచి ప్రతి దగ్గర ప్రతి ఏరియాలో ఇలా స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ టీ పొడి కంపెనీ ఒకసారి మీకు ఒకవేళ టీ పొడి కంపెనీ మీ ఫ్రెండ్ కొన్నది మీరు ఖచ్చితంగా అనుకుంటే ఆ ఫోటో అయినా పెట్టండి నాకు. ఆ ట్రేడ్ మార్క్ అవన్నీ ఉంటాయి కదా, రిజిస్ట్రేషన్ నెంబరు, ఆ కంపెనీ డీటెయిల్స్ అవును. అలా పెడితే పునః వాడినే మనం డైరెక్ట్ కాంటాక్ట్ అవుతాం. మేరా టీ పొడి కంపెనీ ఉన్నాడు కదా మ్యానుఫ్యాక్చరింగ్ వాడు, వాడే పోనీ ఇలా చేయించాడేమో వింగ్ అనేది మనకు అర్థం అవుతుంది. వాడితోనే మాట్లాడదాం. ఇది ఎంతవరకు వెళ్తుందో అర్థం అవ్వట్లే, ప్రతి ఒక్కరు మోసపోతున్నారు. ఇంట్లో ఆఫ్టర్ 300-400 కదా అని కడుతున్నారు, కాదనట్లే. ఆ కట్టిన తర్వాత ఎంత ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది తెలుసా అది. వాళ్ళ నెంబర్ నుంచి అన్నోన్ నెంబర్స్ కాల్స్ వెళ్తుంటే అది ఎంతవరకు దారి తీస్తుందో అర్థం అవ్వట్లే వాళ్ళకి. ఏదైనా కంపెనీ ఉందంటే కంపెనీ నెంబర్ నుంచి తిరిగి ఫోన్ చేయాలి మనం. మనకి పర్సనల్ నెంబర్ నుంచి ఫోన్ చేయమంటాం ఏంటి వాళ్ళు? మీకు అదే చెప్పారా? మీ నెంబర్ నుంచే కాల్ చేయాలని చెప్పారా? కంపెనీ అవును నెంబర్ మేడం, అదే చెప్పారు. వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారంట, ఆ లిస్ట్ లో ఉన్న నెంబర్స్ ని మనం అంటే 30 minutes మాట్లాడాలి ఎవరితో అయినా, రికార్డు అంటే పెట్టాలి. రికార్డ్ పెట్టాలి అని చెప్పని ఈ అన్నారు. కంపెనీ రూల్స్ అన్ని బాగానే ఉన్నాయి, కానీ కంపెనీ ఎప్పుడు కూడాను పర్సనల్ నెంబర్ నుంచి కాల్ చేయండి అని ఎవరు ఎక్కడ డేటా ఎవరు పెట్టరు, చెప్పరు. వాళ్ళు ఒక సిమ్ ఇస్తారు, అక్కడ నుంచి కాల్ అనేది రికార్డ్ అవుతాయి. ఆ కాల్స్ అనేది చేయడం అనేది ఉంటుంది ఏ కంపెనీ అయినా సరే. అక్కడ మనం వెళ్ళి చేయడం అయినా సరే, లేదా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా సరే, వాళ్ళ సిమ్ వాళ్ళ ఇదే వచ్చేస్తుందే ఉంటది. అదైతే గుర్తు పెట్టుకోండి మేడం. అనవసరంగా మోసపోకండి, ఇంకో 10 మంది మనం మోసం అయ్యేటట్టు చేయొద్దు. ఓకే మేడం. ఓకేనా? ఇంకేం డౌట్స్ ఉన్నాయా? నా నెంబర్ యాప్ ఇచ్చేయండి గ్రూప్ లో, నేను జాయిన్ అవుతాను, నేను మాట్లాడతాను. ఓకే మేడం. మేడం చాలా థ్యాంక్స్ మేడం. పర్లేదు మేడం, థ్యాంక్స్ ఏముంది, మంచి విషయమే ఇది. ఎందుకంటే మీరనే కాదు, చాలా మంది లేడీస్ ఇప్పుడు మీరంటే స్టూడెంట్ కొద్దిగా అర్థం చేసుకున్నారు, ఓకే. కొంతమంది ఆ వినే ఓపిక కూడా ఉండట్లేదు. ఏం చేస్తున్నారంటే సరే మేడం మీరు తీసుకోరు కదా, మీకు ఎందుకు పెట్టేయండి, ఇదే అంటున్నారు. సరే నేను తీసుకొని పెట్టేస్తున్నాను కరెక్టే, రేపొద్దు నువ్వు 100 మందికి కాల్ చేస్తావు, 100 మందికి కాల్ చేస్తావు, ఆ 100 మందిలో 100 మంది ఎలా ఉంటారో తెలీదు, అవతల వాళ్ళు ఎలా మెంటాలిటీ ఉంటో తెలీదు. పాపం నువ్వు ఆ సేల్ చేద్దామంత అట్లా ఆ 300 రూపాయలు కట్టిద్దామంత అట్లా మాట్లాడతావు, అవతల ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు, నీ పర్సనల్ నెంబర్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇదంతా ఒక పెద్ద ఇదైపోతుంది, రికార్డులో పడిపోతున్నారు. అది అర్థం అవ్వట్లేదు. దయచేసి మీ నంబర్ నుంచి అయితే ఎవరికి కాల్ చేయకండి. ఓకే వాళ్ళు మేడం. ఏదైనా చెప్పినా వేరే సిమ్ తీసుకోనా లేకపోతే ఇంకేదైనా చేసుకుంటానని చెప్పేయండి. ఆ కంపెనీ అది ఎక్కడ ఉందనేది మనం ముందు ట్రస్టెడా కాదా అనేది కన్ఫర్మ్ చేసుకున్నాకే జాయిన్ అవ్వండి. ఆ కంపెనీ గురించి చెప్పమనండి, బయట వీడియోలు ఎక్కడైనా ఉన్నాయా, యూట్యూబ్ లో ఏమైనా లింక్స్ ఉన్నాయా పంపించమనండి, నాకు కూడా పంపించండి, నేను చెక్ చేస్తాను. పలానా దగ్గర మీరా టీ పొడి కంపెనీ ఉంది, లేదా ఇంత డబ్బులు కట్టి టీ పౌడర్ ఇస్తున్నారు అనేది చెప్పమనండి వాళ్ళకి. ఓకే మేడం. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. A few moments later. ఓకే, 380 కట్టిన తర్వాత మీరు 2 మెంబర్స్ ని యాడ్ చేయాలి. అంతేనా? ఓకే. యాడ్ చేసిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఒక ఫామ్ ఫిల్అప్ చేయండి అని చెప్పి మేము మీకు ఇస్తాం. ఓకే వాళ్ళ డీటెయిల్స్ అన్ని రాయించాలి, లేకపోతే ఫోన్ లో టైపింగ్ ఉంటది కాబట్టి టైపింగ్ చేయొచ్చు మీరు చూసుకుంటూ. ఓకే ఆ టైపింగ్ చేసిన తర్వాత మీరు వర్క్ వస్తుంది మీకు ఒక గ్రూప్. ఓకే మా దగ్గర నుంచి ఒక గ్రూప్ వస్తుంది, ఆ గ్రూప్ లో 2 మెంబర్స్ ని జాయిన్ చేయాలని వచ్చిన తర్వాత మీరు జాయిన్ చేసింటారు కదా, ఆ తర్వాత మీరు వర్క్ షీట్ లోకి వస్తారు. 10 days ట్రైనింగ్ ఇస్తారు. 10 days కాకుంటే 1 month వరకు ఇస్తారు. 1 month సాలరీ ఇస్తారా మేడం? ఇస్తారు. 12 నుంచి ఉంటుంది, 30 పైన కూడా ఉంటది. అంటే ఇద్దరు జాయిన్ చేయకపోయినా మాకు సాలరీ ఇస్తారు? జాయిన్ చేస్తేనే ఇస్తారు, జాయిన్ అయిన తర్వాతనే కదా. వాళ్ళని జాయిన్ చేయించాలి కదా మనం. అంటే ఇద్దరిని జాయిన్ చేయించాలి, మరి వాళ్ళిద్దరు మరొక ఇద్దరిని చేయించాలా? ఇద్దరు నలుగురా? వాళ్ళని మీరు ఇంకా ఇద్దరిని జాయిన్ చేయించింటారు కదా,
ఇంకా వాళ్ళు మనకేం సంబంధం లేదు, జాయిన్ అయ్యారు. నా నెంబర్ ఎవరు ఇచ్చారు మేడం మీకు? కంపెనీ నుంచి వస్తుందక్క మాకు. ఈ నెంబర్ మీ పర్సనల్? ఇది మా దగ్గర ఉండే ఫోన్. అంటే మీకు కంపెనీ ఇస్తారా ఫోను? సిమ్ కూడా? ఉండదక్క. ఎందుకు? ఇప్పుడు మరి మేము చేయాలంటే మా పర్సనల్ నెంబర్ నుంచి ఎలా చేస్తాం? కంపెనీ మన పర్సనల్ నెంబర్స్ మన ఫోనే ఉంటది, కాకపోతే నెంబర్స్ అనేవి మనకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మన మాటల తీరుని బట్టి వాళ్ళు మనకు ఇస్తుంటారు. 10 మెంబర్స్ 20 మెంబర్స్ డైలీ మాట్లాడి ఇట్లా నేను ఇప్పుడు ఎట్లయితే మీకు చెప్తున్నానో అలాగా వాళ్ళకి మనం చెప్పాలి. అది కాదు మేడం, ఇప్పుడు యాక్చువల్ గా నా పర్సనల్ నెంబర్ నుంచి నేను కాల్ చేయాలంటే ఎలా చేస్తాను? ఎందుకంటే నా పర్సనల్ నెంబర్ నా ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ కి వాళ్ళకు ఉంటది నెంబర్ కదా. నేను అవుట్ ఆఫ్ ఎవరికి ఎలా షేర్ చేస్తాను నేను? ఇది అలా ఏం లేదు. మన దగ్గర ఏ ఫోన్ అయితే ఉంటుందో మళ్ళీ మనం ఈ నంబర్స్ ని డిలీట్ చేస్తాం కదా. మన నెంబర్ వేరే వాళ్ళకి సేవ్ అవుతుంది కదా మేడం, మన నెంబర్ కి వాళ్ళకి సేవ్ కానియం కదా. ఎలాగాని? ఇప్పుడు మీ నెంబర్ నా దగ్గరకు వచ్చింది, వెంకటేష్ అని పడింది. మీ పేరు వెంకటేషా? వెంకటేష్. మా ఆయన పేరు వెంకటేష్. నేను మా ఆయన పేరే పెట్టిన, నేను ఏం పెట్టుకోలేదు నా పేరు. మరి ఇప్పుడు మీ నెంబర్ నుంచి నాకు వచ్చింది కాలు, అట్లా నా పర్సనల్ నెంబర్ కూడా వేరే వాళ్ళకి వెళ్తాది కదా. నేను ఎలా నేను షేర్ చేస్తాను నా నెంబర్ ని? మీరేం షేర్ చేయొద్దు. మీ నంబర్ పైన ఎవరిదన్నా నేమ్ పెట్టండి, మీ పిల్లలదో నెంబర్ వచ్చింది కదా మేడం, 82477939. వాళ్ళేం ఎక్కువ చూసుకోరు కదక్క. ఎందుకు చూసుకోరు మేడం? ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాం అంటే ఒక నెంబర్ ఉందంటే, ఒక ఆఫీస్ ఉందంటే ఆఫీస్ సంబంధించిన ఫోన్ నెంబర్ 2 నెంబర్స్ అల్టర్నేటివ్ నెంబర్ అని ఉంటది. మాకు ఒకటి సపరేట్ ఉంది, ఇది ఒకటే వాడుకుంటాం ఎప్పుడన్నా ఎవరికన్నా ఫోన్ చేయాలంటే. ఈ కంపెనీ ఫ్రాడ్ అని కూడా తెలుసా మేడం మీకు? లేదు లేదు, ఫ్రాడ్ అయితే నేను మీకే చెప్తా. చెప్పాక చేసేది ఉంది కాబట్టి, హౌస్ ఫ్రమ్ హోమ్ కాబట్టి చేస్తాము. కంపెనీ ఎక్కడ ఉంది? కంపెనీ మ్యాపింగ్ ఎక్కడ ఉంది గూగుల్లో? కరీంనగర్ ఏమో అన్నారక్క. నాకు అన్నారు కానీ నేనే కొంచెం దానిపైన ఇంట్రెస్ట్ పెట్టలే. అందరికి ఇలాగే చెప్పుకుంటూ వచ్చేలాగా కొంచెం మర్చిపోయినా, అందరికి చెప్పుకుంటూ వచ్చిన. ఇది ఫ్రాడ్ కంపెనీ, ఇది ఇక్కడ డీటెయిల్స్ లేదు. ఆల్రెడీ నేను నా యూట్యూబ్ ఛానల్లో చెప్పా, ఎవరు మోసపోకండి, జాయిన్ అవ్వకండి అని. ఇది ఒక సైకిల్ చైన్ లాగా ప్రాసెస్ చేస్తూనే ఉన్నారు. నా నెంబర్ అసలు ఎక్కడ ట్రేస్ అయ్యింది, ఎక్కడ ట్రేస్ అయింది, ఎవరు ఇచ్చారు? నేను సైబర్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. నాకు అన్నోన్ నెంబర్స్ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయని చెప్తే వాళ్ళు ఏమన్నారు, అసలు కనీసం ప్రూఫ్ గా నాకేం పెట్టలేదు. మీకు మాకు తెలియదు కదక్క. మరి అదే మీలాంటి వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు డైరెక్ట్ గా కంపెనీ నుంచి ఏ మెసేజ్ గానీ ఫోన్ కాల్స్ గానీ రావట్లేదు. అసలు కంపెనీ ఎక్కడ ఉంది అనేది తెలియదు. మమ్మల్ని జాయిన్ చేసుకున్న తర్వాత మేము చెప్తున్నాం. కరెక్టే. ఇప్పుడు మీరు అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేస్తున్నారు, మీ పర్సనల్ నెంబర్స్ నుంచి కాల్ చేస్తున్నారు. ఇట్లాగే ఒక సిచ్యుయేషన్ జరిగింది. మళ్ళీ కాల్స్ రావడం, మెసేజ్ రావడం, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ అవ్వడం, వైఫ్ అండ్ హస్బెండ్ డిస్ప్యూట్ అవ్వడం, ఇవన్నీ జరిగాయి ఈ మీరా టీ పొడి కంపెనీ నుంచి. ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? అడ్రస్, ఒక మార్కెటింగ్ ట్రేడ్ మార్క్ ఉండాలి కదా కంపెనీకి. మీ దగ్గర టీ పొడి వచ్చిందా? ఉందా? ఇంకా రాలేదు. మరి రాకుండా మీరు ఎలా చెప్తున్నారు టీ పొడి కొనుక్కోండి అని? ఆన్లైన్ లో వస్తుందంట, ఇంకా 2 days పడుతుందంట. వచ్చిన తర్వాత నాకు ఫొటోస్ పెట్టండి, అక్కడ ఎక్కడ మార్కెటింగ్ ఉందో, మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో నేను చెక్ చేసి అప్పుడు నేను వాడి, అది హెల్త్ ఇష్యూస్ ఏం రాలేదు, బాగుంది, కంపెనీ ఉంది అనుకుంటే, నాకు ఇప్పుడు కాదు దగ్గర 1 year అవుతుంది నాకు ఇవే కాల్స్ వస్తున్నాయి. ఆ కంపెనీ ఎక్కడ ఉందో గూగుల్లో ట్రేస్ చేస్తే దొరకట్లేదు. మా ఫ్రెండ్ సర్కిల్ లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇచ్చాను, వాళ్ళు కూడా చెక్ చేశారు. ఇలాంటి ఫ్రాడ్ అండి, నమ్మకండి, చాలా డబ్బులు మోసపోతున్నారు. ఇది ఒక ఇదనమాట, ఒక లూప్ లాంటిది అనమాట. చాలా మంది ఇలాగే లో పడిపోయి చాలా మంది ఇలానే మోసపోతున్నారు. ఒక గ్రూప్ అంటున్నారు, సూపర్వైజర్ అంటున్నారు, అటు నుండి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఓకే అక్క, సరే. మీరు అలా ఎంతమందికి చెప్పి మళ్ళీ అంతమందికి మీ పర్సనల్ నెంబర్స్ మీరు ఇచ్చి తర్వాత లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకసారి నా శ్రీకాకుళం అమ్మ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, చెక్ చేయండి. అందులో ఏమని శ్రీకాకుళం అమ్మ యూట్యూబ్ ఛానల్ ఉంటది, ఒకసారి చెక్ చేయండి. నాకు ఆ టీ పొడి కంపెనీ ఏది ఉందో వాళ్ళుంటే డైరెక్ట్ గా నేను ఆ హెడ్ ఆఫీస్ కి వెళ్ళి మాట్లాడతాను.
నా దగ్గర చాలా మంది ఉన్నారు జాయిన్ అవ్వడానికి రెడీగా, కానీ అది ప్రూఫ్స్ తో ఉండాలి కదా ఒక ఆఫీస్ అంటే. ఓకే లేక ఎలా నమ్ముతాం గుడ్డిగా? ఓకే ఓకేనా? ఉమ్. ఓకే.